హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహి వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ కర్రీ కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం. వీడియో నచ్చితే మహి వ్లాగ్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మిర్చి అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాం. మిర్చి ఫటాఫట్ కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మోడ్లో పెట్టేసిన వీడియో. ఉల్లిగడ్డలు తీసుకోవాలి, ఒక 3-4 ఉల్లిగడ్డలను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడదామంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అందుకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడట్లేదు నేను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏదో నాకు తోచినట్టుగా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. నెక్స్ట్ ఒకటి టమాటా అయితే నేను కోసుకున్నాను. మీరు అవసరమైతేనే కోసుకోండి, ఒకటి సరిపోద్ది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి పొయ్యి అయితే రెడీ పెట్టుకున్నాను. కట్టెలు కూడా తెచ్చి చేసుకోవడం జరిగింది. చిన్నగా మంట వెలిగించేద్దాం. మంట అయితే మండుకుంటుంది. గంజు పెట్టేసుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు వేసుకొని కలుపుకోవాలి చిన్నగా. మంట అయితే బాగా పండుతుంది. ఇది కర్రీ, మటన్ కర్రీ. ఒక పులగ ముక్క కూడా వచ్చింది. వెరీ లక్కీ అన్నమాట మనం. కొంచెం కూర ఇంత ఒక 300 కర్రీ అంతే. కొంచెం అయితే అల్లం వేసుకుందాం. అల్లం కూడా వేసుకోవాలి, కూర చేదు వస్తుంది లేదు ఉంటే. కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, మళ్ళీ కలపాలి. కొంచెం అల్లం తక్కువగా అనిపిస్తుంది, కొంచెం అల్లం కూడా వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. పెట్టినందుకు కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడేంత. ఇదే దట్ బ్లాక్ షిప్ పులగ ముక్క బాగుంటుంది, మీకు తెలిసిందే కదా. కర్రీ నెక్స్ట్ అందులో వేసుకుందాం. మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఎగినాయి అన్నమాట, బాగా వేపుడుగా అయినాయి అన్నమాట. నెక్స్ట్ కర్రీ వేసుకుంటున్నాం. సరే, చక్కగా కలిపేసుకుందాం. మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అదే అవుద్ది. కొంచెం చిన్నగా పెట్టుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీస్తే కొంచెం వాటర్ వచ్చింది. మటన్లోకి వాటర్ వచ్చింది వచ్చి చూద్దాం. కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు.
ఓకే, కారం పొడి వేసుకొని మిర్చి పౌడర్ అనమాట. మిర్చి పౌడర్ వేసుకొని గరగర తింపేయాలి. మళ్ళీ తిప్పాలి, గరిట తిప్పాలి. ఆగ్రా ఇట్లా పడుకో, ఇట్లా పడుకోద్దా, పడుకో, మీరు ఇడుకో. మా వాడు హెల్ప్ చేయడంట, స్పైడర్ మ్యాన్. కారపొడి కలగలిచేలా బాగా తిప్పాలి, కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే మళ్ళీ కొంచెం సేపు తర్వాత కొన్ని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. మంట ఫస్ట్ అన్నమాట, మంట ఫస్ట్ అండ్ మస్ట్ అన్నమాట. కొంచెం తక్కువ పెట్టుకోండి మంట, అంటే సిలిండర్ సిమ్లో పెట్టుకోండి. ఇది కూడా సిమ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి, ఎందుకంటే కర్రీ మాడిపోతుంది. ఓకేనా, తరచూ కర్రీని చూస్తూ ఉండాలి అన్నమాట, ఇటు తీసుకుంటూ. ఇప్పుడు మూత తీసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం. కారపొడి మరిగింది కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోద్ది, కర్రీ అయిపోయినట్టే. మిర్చి పౌడర్ బాగా పట్టింది అనమాట ముక్కలకి. వాటర్ అయితే పోసేసుకుందాం సరిపడాన్ని. మళ్ళీ నీళ్ళు పోసి ఆగు 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 ఆగు, మంట ఉంది, ఆగురా, ముట్టకురా, ముట్ట. తక్కువ అంటుంది, కర్రీ అయిపోయినట్టు. కొంచెం పీసులు ఉడికేదాకా మళ్ళీసారి మూత పెట్టుకొని కొంచెం మంట పెట్టుకుందాం. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ లేటర్ కర్రీ అయితే అయిపోయింది. పులగ ముక్క కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు. వావ్, కొంచెం ముక్కలాడు, వావ్, నోరు ఊరుతుంది. పులగ ముక్క కొట్టించు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.